అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వెంకట్ కార్ బజార్. మన ఆఫీస్ హైదరాబాద్ ఉంటుంది. ఉప్పల్ దగ్గరలో మేడిపల్లి. ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వరంగల్ వెళ్ళే దారిలో ఉప్పల్ దాటగానే బోడుప్పల్ డిపో, డిపో దాటగానే మేడిపల్లి వస్తుంది. మేడిపల్లిలో పిల్లర్స్ ఉంటాయండి. 132 ఆర్ 131 ఎగ్జాక్ట్లీ చెంగిచెర్ల చౌరస్తా దాటగానే 131 పిల్లర్ వస్తుంది. పిల్లర్ దగ్గర నుంచి లెఫ్ట్‌కి రండి. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఫస్ట్ రైట్ చివరిలో మన ఆఫీస్ ఉంటుంది. మీకేమైనా డౌట్ ఉంటే గూగుల్ మ్యాప్‌లో వెంకట్ కార్ బజార్ అని టైప్ చేయండి. క్లియర్ డైరెక్షన్ దానిలో చూపించేస్తుంటది. కింద 2 నంబర్లు ఇస్తా. ఆ నంబర్లలో వాట్సాప్‌లో మీరు జస్ట్ హాయ్ అని పెట్టండి. వెంటనే లొకేషన్ షేర్ చేస్తా. ఈరోజు వెహికల్ వచ్చేసి మారుతి స్విఫ్ట్ జెడ్ఎక్స్ఐ టాప్ అండ్ వెహికల్. ఈ వెహికల్కి వచ్చేసి మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, 4 అలొయ్ వీల్స్ ఉంటాయి. ఈ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి కేవలం 1,32,000 తిరిగింది. టోటల్ షోరూమ్ ట్రాక్ ఉంది. సింగిల్ ఓనర్ వెహికల్. వెహికల్ వ్యూ మొత్తం చూపిస్తా. డైరెక్ట్ వెహికల్ చూద్దాం. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చండి. వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు. మనం చూసుకోవచ్చు ఇక్కడ అన్ని 4 టైర్లు అలొయ్ వీల్స్ రావడం జరుగుతుంది. చూసుకోవచ్చు ఇక్కడ మనకి. అండ్ ఏ గ్లాసు ఏ డోర్ మారలేదండి. వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. ఇక్కడ వెహికల్ చూసుకోవచ్చు మారుతి స్విఫ్ట్ జెడ్ఎక్స్ఐ ఏబిఎస్ సిస్టమ్ కూడా రన్నింగ్లో ఉందండి దీనికి. అండ్ డిక్కీ సైడ్ చూసుకుందాం. మనకి ఇక్కడ చూసుకోవచ్చు మనకి చాలా నీట్గా ఉందండి డిక్కీ. ఎలాంటి రస్ట్ లాంటివి అయితే అసలు ఏం లేవు. చాలా నీట్గా ఉంది. మనకి స్టెఫ్నీ కూడా 40 to 50% స్టెఫ్నీ ఉంటుంది. చూసుకోవచ్చు వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు. ఓన్లీ పెట్రోల్ అండి ఇది. టోటల్ వ్యూ చూసుకోవచ్చు లెఫ్ట్లో నుంచి మనకి. నెక్స్ట్ సీట్స్ ఇంటీరియర్ చూసుకుందామండి. బ్యాక్ సీట్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి. ఎక్స్ట్రా సీట్స్ వేయించుకున్నారండి. స్టైలిష్గా ఉన్నాయి సీట్స్. అండ్ రూఫ్ కూడా చిన్న మరక కూడా లేదండి. సూపర్ ఉంది. చాలా బాగుందండి. అండ్ మెయింటెనెన్స్ చాలా బాగా చేశారు. ఫ్రంట్ సీట్లు చూసుకుందాం. డ్రైవర్ సీట్ చాలా నీట్గా ఉంది. అండ్ ప్యాసింజర్ సీట్ కూడా చాలా నీట్గా ఉంది. డాష్ బోర్డ్ చూసుకుందాం. చిన్న మరక కూడా లేదండి. చాలా నీట్గా ఎక్సలెంట్ ఉంది డాష్ బోర్డు. వెహికల్కి వచ్చేసి మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి స్టీరింగ్ దగ్గర, సెకండ్ వన్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ 2 ఎయిర్ బ్యాగ్స్. అండ్ టోటల్ కంట్రోల్స్ అనేవి మనకి స్టీరింగ్ దగ్గర ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు కంట్రోల్స్. బ్లూటూత్ కనెక్షన్ కూడా చేసుకోవచ్చు. వెహికల్ ఒక డ్రైవర్ చూద్దాం ఒకసారి. 1,32,500 అండి. 1,32,000 టోటల్ షోరూమ్ ట్యాక్ ఉందని చెప్తున్నారు. అండ్ వెహికల్కి వచ్చేసి మనకి ఎక్స్ట్రా స్క్రీన్ కూడా ఉంది. వెహికల్ స్టార్ట్ చేద్దాం ఒకసారి. సింగిల్ స్ట్రోక్లో స్టార్ట్ అయిందండి. స్టార్టింగ్ ఇష్యూ అయితే ఏం లేవు. ఏసీ చూసుకుందాం. ఏసీ అయితే వెంటనే వేగానే కూల్ అయిపోయిందండి. ఏసీ ఇష్యూ అయితే ఏం లేదు. ఇక గేర్లు చూసుకోవచ్చు. 1 2 3 4 5 +1 రివర్స్. మనకు రివర్స్ గేర్ వేయగానే ఆటోమేటిక్గా స్క్రీన్లో చూపించేస్తుంటే చూసుకోవచ్చు. రివర్స్ కెమెరా కూడా రన్నింగ్లో ఉంది. చూసుకోవచ్చు మనకి వెహికల్కి వచ్చేసి మనకి 4 పవర్ విండోస్ ఉంటాయి. మిర్రర్ లాక్ అండ్ లాక్, డోర్ లాక్ అండ్ లాక్ అండ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది. డోర్ కూడా చూసుకోవచ్చు. నీట్గా ఉందండి డోర్. నెక్స్ట్ ఇంజన్ సైడ్ వ్యూ చూసుకుందాం. అప్రాన్ చూసుకోవచ్చు. మనకి రైట్ సైడ్ అప్రాన్ డిస్టర్బెన్స్ లేదు, జెన్యూన్ ఉంది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ అప్రాన్ చూసుకోవచ్చు. డిస్టర్బెన్స్ లేదు, జెన్యూన్ ఉంది. టోటల్ వ్యూ చూసుకుందాం. మనకి ఎలాంటి రస్ట్ లేదండి. రస్ట్ కానీ ఆయిల్ లీకేజ్ కానీ స్మోక్ కానీ ఏం లేదు. నీట్గా ఉంది వెహికల్. అండ్ సైలెంట్గా ఉంది వెహికల్ కూడా. వెహికల్ మొత్తం చూసాగానే వెహికల్ అయితే పర్ఫెక్ట్ ఉంది. 2013 మారుతి స్విఫ్ట్ జెడ్ఎక్స్ఐ పెట్రోల్ వర్షన్ వెహికల్. వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి 1,32,000 తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి వెహికల్. వెహికల్కి 4 అలొయ్ వీల్స్ ఉంటాయి, 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. నెక్స్ట్ వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది 3,40,000 చెప్తున్నారు. 3,40,000 చెప్తున్నారు. ఫిక్స్ అమౌంట్ అని దీనిలో కూడా కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు. ఈ వెహికల్ ఫైనాన్స్ కూడా చేసేస్తాను నేను. థ్యాంక్ యూ.